మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిపై ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి రాగా ఎవరిని బరిలోకి నిలిపితే విజయం సాధిస్తారు అనే అంశాలపై నాయకుల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిపై ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి రాగా ఎవరిని బరిలో నిలిపితే విజయం సాధిస్తారు అనే అంశాలపై నాయకుల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు చాలా సీరియస్గా కూడా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు విశాఖ కార్పొరేటర్లు అలాగే 7 నియోజకవర్గాల పరిధిలోని నియోజకవర్గ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో కౌన్సిలర్లతో కూడా నిన్న మొన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఖచ్చితంగా కూడా మనం గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా 587 మంది సభ్యుల మద్దతు మనకుంది. గెలవడానికి కావాల్సిన మద్దతు 412. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా కానీ అధర్మ యుద్ధం చేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాన్ని గండి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి జగన్ నాయకులకైతే దిశానిర్దేశం చేశారు. కానీ నాయకులకు సంబంధించి మాత్రం జగన్ ముందు తలూపి ఆ తర్వాత అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 5 రోజుల క్రితం జగన్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరారు. వారందరూ కూడా జగన్కి హామీ ఇచ్చారు. సెల్ఫీలు దిగారు, వెళ్ళిపోయారు. కట్ చేస్తే మొన్న జరిగిన స్టాండర్డ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా 10కి 10 స్థానాలని తెలుగుదేశం పార్టీకి అవసరం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో దీనిపై ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మొదటగా ఏదైతే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన నేతలందరినీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరినీ కూడా బెంగళూరు తరలించాలని చెప్పి అనుకున్నారు. కానీ వీరి వల్ల ప్రయోజనం లేదు, అనవసరమైన బడ్డెన్ అని చెప్పి తిరిగి ఏ నియోజకవర్గానికి సంబంధించిన నేత నా నియోజకవర్గానికే పంపడం జరిగింది. మరొక వైపు టీడీపీ నేత చంద్రబాబు కూడా ఈ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే ప్రామాణికంగా పనిచేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ, విశాఖపట్నం ఎంపీ, అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మరి కొంతమంది సీనియర్ నేతలంతా కూడా కలిసి విశాఖపట్నం ఎమ్మెల్సీని కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. బైరా దిలీపు, అలాగే గండి బాబ్జీ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలానికి చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు విశాఖపట్నం జిల్లా టీడీపీ నేతలతో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసిన తర్వాత సాయంకాలం నేతల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత సాయంకాలం అభ్యర్థిని అయితే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం కూడా వ్యూహరచన చేస్తూ ఉన్నారు. నాగరాజు, మరి జగన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? జగన్ వ్యూహరచన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరి అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. దాన్ని మెజార్టీని కైవసం చేసుకోవాల్సిన దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. కానీ ప్రధానంగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో వీరంతా కూడా ప్రస్తుతం అధికారం మారింది. ఇంకా 5 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి స్థానికంగా పలు రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా చాలామంది నేతలు జగన్కి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. తాము అధికార పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి కొంతమంది చెప్పారు. ఇప్పటికే 200 మంది పైగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు
కూటమికి అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు జగన్ ఇప్పటికే విశాఖపట్నం ఏదైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీల కోసం బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి లాంటి కీలకమైన నేతలకి బాధ్యతలు అప్పగించారు. సో ఈ నేపథ్యంలో వారు కూడా ఎట్టకేలు ఖచ్చితంగా గెలుపొందే దిశగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఆ పార్టీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న నేతలు కార్యకర్తల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన లభించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే గెలుపుపై ఆ పార్టీ అధినేత కూడా కొంత అయోమయం నెలకొనుంది. కీలకమైన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంద్యాల పర్యటన చూసుకుని అక్కడి నుంచి కూడా ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగరాజు. థ్యాంక్ యూ శివ.